హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాల్మన్ ఫ్రమ్ సాల్మన్ స్పాట్లైట్ ఛానల్. ఇవాళ మనం అనసూయ గారు వర్సెస్ శివాజీ, వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అనేది మాట్లాడేసుకుందాం. సో వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అంటే నాకైతే అనసూయ గారిది తప్పు అనిపిస్తుంది మామ. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషి, ఆయన కనిపించింది, ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు, ఆయన రూల్ పట్ల మీరు ఒక శారీ కట్టుకోవడమా పద్ధతిగా ఉంటుందని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు తప్పించి ఒక రూల్ అనేది పెట్టల. ఇప్పుడు మీరు నచ్చితే కట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు ఎలాగో కట్టుకోరని చెప్పి ఒక వీడియోలో కూడా చెప్పారు. ఆయన చెప్పినంత మాత్రాన్ని మేము కట్టుకోం, మాకు ఏది నచ్చితే అదే వేసుకుంటాం, మీకు ఏది నచ్చితే అదే వేసుకోండి, దాన్ని మేము కాదనట్లా. ఇప్పుడు ఆయన బయట ఇలా జరుగుతుందమ్మా, అందుకని చెప్పి మీరు శారీ కట్టుకోండి అని చెప్పి ఆయన కొంచెం మంచిగా చెప్తే మీరు దాన్ని ఎన్ని రకాలుగా చేశారండి. ఒకడేమో వచ్చి 10th ఫెయిల్ లంజా కొడుకు అది ఇది అని చెప్పని అంటాడు. ఇంకోటి వచ్చేసి ఇది తప్పు అంటే ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఏది వేసుకుంటే అది కరెక్ట్ అని ఒకడేమో ట్విట్టర్లో వీడియో పెడతాడు. ఏంటండి అది? ఆయనకి ఏం అవసరం అండి? మీరు ఎలా ఉంటే ఆయనకి ఏంటండి? ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అసలు? ఆయన ఏదో సినీ ఫీల్డ్లో ఉన్నాడు, ఇలా జరుగుతున్నాయని చెప్పి ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. అమ్మా ఇలా హీరోయిన్లు బయటకు వెళ్తుంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండండి అని చెప్పి ఆయన ఒక మంచికి ఒక మాట చెప్తే మీరు దాన్ని తీసుకొచ్చి మహిళా సంఘాలకు ఎక్కించి జూమ్ మీటింగ్లు పెట్టి అది చేసి ఇది చేసి ఆయన చేత సారీ చెప్పించారు. ఆయన చేత సారీ చెప్పించినందుకు నేను ఆయన ఏం సపోర్ట్ చేయట్లా, మిమ్మల్ని సపోర్ట్ చేయట్లా, నేను ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆయన సారీ చెప్పాడు, అయిపోయింది ఇక్కడతో. కానీ ఇప్పుడు రేపు పొద్దున్న మీకే ఇప్పుడు నైట్ పూట ఎక్కడో చోటకి మీరు ఏదో ఈవెంట్కి వెళ్ళి వస్తున్నప్పుడు సంథింగ్ మీ కాడ బాడీ గార్డ్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ టైం బాగాలేనప్పుడు ఎప్పుడొకప్పుడు మీకంటూ ఒక టైం బాగోదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? జరిగి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? దీన్ని బట్టి నేను చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే జరగకముందే ఎప్పుడైనా ఒక పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వినాలి అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో తెలియజేసేసండి. థ్యాంక్ యూ. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాల్మన్ స్పాట్లైట్.